గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి తరఫున అందరి తరఫున యుగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఏంటంటే అయ్యగారు బ్రహ్మాండంగా పంచాంగం గురించి చెప్పిండు. ఈ పంచాంగము అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, తర్వాత కరణం, ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానం అని పంచవాయువులు ఎట్లా ఉన్నాయో పంచాంగంలోని 5 అక్షర ఈ విధంగా ఉన్నది. కాబట్టి నేను ఏమంటున్నంటే అయ్యగారు సాధారణంగా సంకీర్ణము అంటే ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఆ విధంగా కలిసి రాజ్యం వెళ్తుందనే విషయం వచ్చింది. కాబట్టి మీ అందరి తరఫున మరి గణపతి దేవుని ప్రార్థిస్తున్నాను. ఏంటంటే మరొకనాడు వినాయక సంఘం పెట్టి నారవారిపల్లిలో మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి శ్రమదాన కార్యక్రమాలు చేసిండు ఎప్పుడో విద్యార్థిగా. ఈరోజు కూడా కానీ ఈరోజు మంచి కోరాలే. అక్కడ ప్రభుత్వాధినేతగా ఉన్న వ్యక్తి అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంగా గణేష్ పండుగకు కూడా దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది. కాబట్టి చరిత్రలో మహిళలను అవమానపరిచిన వాడు, బంధువులను కానీ ప్రజలను కానీ ఎవరైతే నష్టం చేసిండో తప్పకుండా ఫలితం అనుభవించిండు. కాబట్టి తప్పకుండా మరి చెడు చేసిన వాళ్లకు ఏ భగవంతుని ఇష్టం ఏమాడు గారు తప్పకుండా మీ అందరి ఆంధ్ర ప్రజలందరి ప్రపంచంలో ఉన్న అభిమానులందరి ఆశీర్వాదంతో యువకుల తోడ్పాటుతోని తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని అందరి సాక్షిగా మరి పెరమాళ్లను వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ మన 2 రాష్ట్రాలనే కాకుండా మన దేశంలో విదేశాల్లో కూడా ఈరోజు వారందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా చక్కగా ఇప్పుడే అయ్యగారు కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నట్టుగా కూడా వారు ఈ శుభ సమయంలో శుభ సూచకంగా మనందరికీ కూడా మంచి జరగబోతున్నదని వారు సందేశం చెప్పారు. ముఖ్యంగా అందరికీ కూడా మంచి జరగాలని ఈ యొక్క ఉగాది నుంచి మనందరికీ కూడా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ రేపు అధికారంలో రాబోతున్నాం కాబట్టి వచ్చిన తర్వాత మరి మన రాష్ట్రంలో కూడా పార్టీని మరి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని పునర్నిర్మాణానికి మనందరం కూడా పునరంకితం అవుతామని ఈ యొక్క ఉగాది సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం.